హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే దొండకాయ కర్రీ చేయబోతున్నాను. దొండకాయలు అయితే తీసుకున్న 1/2 కేజీ. దొండకాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను పొడుగ్గా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. గిన్నె అయితే పెట్టేసా. ఆయిల్ అయితే వేస్తున్నా. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆవాలు అయితే వేసుకున్నాం. జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేసేసానండి. ఇవైతే గోలాలి. గోలిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే గోలాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఇలా వేగాయి. ఇంకొంచెం వేగనిద్దాం. తర్వాత అల్లం వేసేస్తాం. ఇలా అయితే వేగాయి. అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాం. అల్లం అయితే వేగింది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం. పసుపు అయితే వేసేస్తాం. ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్లో అట్లా ఉంచేద్దాం. ఎందుకంటే పసుపు స్మెల్ పోతుంది, పచ్చివాసన అనేది. ఇప్పుడు మనం దీంట్లో అయితే దొండకాయ వేసేద్దాం. దొండకాయ అయితే వేసేసాం. ఇప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇలా అయితే మగ్గుతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇలా అయితే మగ్గింది. ఇంకొంచెం కొద్దిసేపు తర్వాత ఉప్పు కారం వేసేద్దాం. దీంట్లో అయితే ఇప్పుడు కారం, ఉప్పు అయితే వేసేద్దాం. ఉప్పు కారం అయితే వేసేసాను. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఇలా అయితే అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి మసాలా వేసుకున్నాం. ధనియాల పొడి అయితే వేసేస్తాం కదా. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం. ఇలా అయితే అయ్యింది కర్రీ. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర అయితే వేసేసాము. ఇప్పుడు కలుపుకొని కర్రీ అయితే అయ్యిందండి. థ్యాంక్ యూ.